హలో గైస్, ఐ యామ్ డార్లింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనకి అలోక్ అయితే 83%కి ఆఫ్ అయితే రాబోతుంది గైస్. సో దాని గురించి అండ్ అలాగే మనకు వచ్చేసరికి మన గేమ్లో మనం ఆన్లైన్లో లేకపోయినా సరే ప్లేయింగ్ అండ్ ఆన్లైన్ ఆర్ గ్రూప్ అని చూపిస్తుంది. దాని గురించి అండ్ అలాగే మనకి ఎయిర్ డ్రాప్స్ కూడా సరిగ్గా వస్తూ ఉండవు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే చాలా అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి గైస్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. సో మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ చేయండి. సో మన ఛానల్ వచ్చేసరికి 500 సబ్స్క్రైబర్ అయితే చాలా అంటే చాలా దగ్గరగా ఉంది గైస్. సో మీరు కన్నా కొంచెం సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేపిస్తే 500 సబ్స్క్రైబర్స్ ఈజీగా పూర్తయిపోతుంది. సో వీడియోలో అయితే మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాను. సో మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్ టు డీజే అలోక్ అయితే గివ్ ఉంది. సో ప్రతి ఒక్కరు అయితే పార్టిసిపేట్ చేయండి, అలోక్ లేని వాళ్ళు. సో నేనైతే గివ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో మీరైతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, గివ్ అయితే తీసుకోండి గైస్. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది MP5 అయితే. ఇదైతే మనకి అప్కమింగ్ నెక్స్ట్ వెపన్ రాయల్ గన్ స్కిన్ గైస్. సో నేనైతే స్టోర్లో యాడ్ అవుతుందని చెప్పాను. సో స్టోర్లో అయితే యాడ్ అవుతుంది, బట్ ఫస్ట్ అయితే వెపన్ రాయల్లో వస్తుంది. సో దీని గురించి అయితే నా లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఈ వెపన్ రాయల్ స్కిన్ ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది గైస్. బట్ దీని యొక్క ఏబిలిటీస్ అయితే నాకు ఇంతవరకు తెలీదు. సో తెలిస్తే నేను కంపల్సరీగా మీకు చెప్తాను గైస్. సో ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది ఈ కొత్త గన్ అయితే మనకి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పేశాను ఈ గన్ గురించి. సో మళ్ళీ ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే దీని యొక్క ఏబిలిటీస్ అయితే మనకి తెలిసినాయి గైస్. సో దాని గురించి అయితే ఈ వీడియోలో మళ్ళీ యాడ్ చేసి చెప్తున్నాను. సో దీని యొక్క ఏబిలిటీస్ అయితే మీకు స్క్రీన్ పైన ఆల్రెడీ కనిపిస్తూనే ఉంటాయి. డ్యామేజ్ వచ్చేసరికి 48 ఇచ్చాడు, అండ్ మ్యాగ్నైజ్ వచ్చేసరికి 30 ఇచ్చాడు. సో రేట్ ఆఫ్ ఫైర్ వచ్చేసరికి 0.245 ఇచ్చాడు. సో ఈ గన్ వచ్చేసరికి మంచి స్పీడ్ మీద పడుతుంది గైస్. సో అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆన్లైన్లో ఉన్నా సరే లేదంటే గేమ్ నుంచి బయటకు వచ్చినా సరే మన గ్రూప్లో కానీ లేదంటే ప్లేయింగ్లో కానీ చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్కి. సో దాని గురించి అయితే ఇప్పుడు చెప్తాను. సో అలా ఎందుకు చూపిస్తుందంటే మనకి కొంచెం సర్వర్ అయితే డ్యామేజ్ అయింది గైస్. సో ఆ సర్వర్ వచ్చేసరికి ఈ మంత్ అప్డేట్ తర్వాత కానీ లేదంటే ఈ మంత్ 30 లోపు కానీ కవర్ చేస్తానని మన ఫ్రీ ఫైర్ వాడు అయితే కంపల్సరీ చెప్పేశాడు. అండ్ అలాగే మనకి ఒక విషయం మీరు గమనించారా, మనకైతే 8 డ్రాప్స్ కొద్ది రోజుల నుంచి రావట్లేదు. అది ఎందుకు రావట్లేదంటే అప్డేట్ అయిపోయిన తర్వాత నుంచి అన్నా వస్తాయి, లేదంటే ఈ మంత్ 30 లోపు అయితే కవర్ చేస్తాడు 8 డ్రాప్స్ కూడా. సో మన ఫ్రీ ఫైర్ వాడు ఇచ్చిన లీక్స్ ప్రకారం అయితే నేను మీకు చెప్పేశాను గైస్. సో మనకు నెక్స్ట్ వచ్చేసరికి బోయా థీమ్ మీద ప్రతి ఒక్కటి రాబోతుంది కదా. సో దాని గురించి కూడా ఇప్పుడు చెప్తాను. సో మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఈ బోయా థీమ్ అయితే. సో ఈ బోయా థీమ్ మీద ఉన్న ప్రతి ఒక్కటైతే మనకి ఫ్రీగా అయితే రాబోతుంది అన్నారు గైస్. సో అది నిజమా కాదా చూద్దాం. ఈ అప్డేట్ తర్వాత మనకి కనిపించే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి గైస్. సో మ్యాక్సిమం అయితే స్టార్టింగ్ లీక్స్ ప్రకారం అయితే ఇప్పుడు మనకి మనీ ఈస్ట్ ఈవెంట్ ఉంది కదా. సో ఆ మనీ ఈస్ట్ ఈవెంట్ లాగైతే ఇస్తాడని లీక్స్ ఉన్నాయి. సో చూద్దాం ఫ్రీగా ఇస్తాడో లేదంటే ఏదైనా ఈవెంట్లో ఇస్తాడు. సో టుడే అయితే మనకి అప్డేట్ కంపల్సరీగా ఉంటుంది. సో చూడండి అది మ్యాక్సిమం 9 తర్వాత ఉంటుందని అనుకుంటున్నాను. 9 తర్వాత నుంచి 5 దాకా అయితే ఉంటుంది. సర్వర్ మెయింటెనెన్స్ అని పడిపోతుంది. సో మనకైతే గేమ్ అయితే అసలు ఓపెన్ అవ్వదు గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఈ పిక్లో అయితే మ్యాక్సిమం ఉన్న బండిల్స్ అన్నీ మనకు అప్డేట్ తర్వాత కనిపించే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి గైస్. సో ఈ పైన రైట్ సైడ్లో అయితే లేడీ బండిల్ ఉంది కదా గైస్, అదైతే మ్యాజిక్ క్యూబ్లోకి అయితే పక్కా అయిపోయింది. సో అండ్ MP5 స్కిన్ గురించి అయితే నేను చెప్పేశాను. అండ్ కొత్త బ్యాగ్ అయితే రాబోతుంది గైస్ మనకి. అండ్ అలాగే గెడ్డ ఉంది కదా అది కూడా మనకి అప్డేట్ తర్వాత కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ స్టోర్లో ఉందని నేను అనుకుంటున్నాను. సో వీటిలో మనకి మెయిన్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో బండ్లు ఉంది కదా గైస్, ఆ బండ్లు అయితే అప్డేట్ తర్వాత కనిపించే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి గైస్. లేదంటే ఈ మంత్లో ఎండింగ్ లోపు అయితే కనిపించవచ్చు. సో ఇప్పుడు చూపించిన క్యాలెండర్ ఈవెంట్ అయితే అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి. సో ఇప్పుడైతే మెయిన్ క్యాలెండర్ ఈవెంట్ చూపిస్తాను చూడండి గైస్. సో ఇప్పుడు మనకి స్క్రీన్ పైన అయితే ఒక మెయిన్ క్యాలెండర్ ఈవెంట్ అయితే కనిపిస్తుంది కదా గైస్. సో మనకి కింద వచ్చేసరికి సర్వ్ బోర్డ్ ఉంది. సో ఆ సర్వ్ బోర్డ్ అయితే మనకి టాప్అప్ అయితే ఇచ్చేసాడు గైస్. సో కింద మనకి రూమ్ కార్డ్ అని కనిపిస్తుంది కదా గైస్, ఆ రూమ్ కార్డ్ ఏమన్నా మనకి టాప్అప్కి ఇచ్చే ఛాన్స్ ఉందేమో చూద్దాం. రూమ్ కార్డ్ దగ్గర ఒక ఈమోట్ కూడా ఉంది కదా, ఆ ఈమోట్ కూడా వచ్చిద్దేమో. అండ్ MP5 స్కిన్ గురించి అయితే చెప్పేశాను గైస్. అండ్ అలాగే మనకి కింద రోడ్లోనే చూసుకున్నట్లయితే ఒక జీప్ స్కిన్ అండ్ లేడీ మంకీ బండిల్ అండ్ అలాగే లాంతర్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా గైస్. సో వీటిలో అయితే లేడీ మంకీ బండిల్ వచ్చేసరికి ఈవెంట్లో ఇస్తాడు. అండ్ అలాగే జీప్ స్కిన్ అలాగే లాంతర్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా, ఆ లాంతర్ అయితే మనకి ఎలైట్ పాస్లో కనిపిస్తుంది గైస్. సో ఆ ఎలైట్ పాస్ గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో డోంట్ మిస్ ఇట్ గైస్. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ క్యాలెండర్ ఈవెంట్ అయితే కంప్లీట్ చేద్దాం ఆగండి. అండ్ అలాగే పైన స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే మనకి మనీ ఈస్ట్ ఈవెంట్ అయితే ఇచ్చేసాడు గైస్. అండ్ అలాగే పైన బండ్లు ఉంది, ఆ బండ్లు అయితే అప్డేట్ తర్వాత కనిపిస్తుంది మనకి.
అండ్ అలాగే పైనుంచి రెండో చూసారా మనకి కొత్త కొత్త బండిల్స్ అండ్ అలాగే బ్లూ ప్రింట్ మరియు ఇంక్యుబేటర్ టికెట్స్ కానీ స్టోన్స్ కానీ సో ఇవైతే చాలా కనిపిస్తున్నాయి గైస్. నాకైతే ఇంక్యుబేటర్ బండిల్స్ అని నేను అనుకుంటున్నాను. సో వీటి గురించి అయితే మనకి లీక్స్ ఏం రాలేదు. సో లీక్స్ వస్తే నేను కంపల్సరీగా ఏదైనా వీడియో చేస్తాను. సో మనకి పైన నుంచి థర్డ్ది కనిపిస్తుంది కదా, సో దాంట్లో అయితే మనకి ఆర్కిటిక్ బ్లూ బండిల్ అండ్ అలాగే జాకర్ బండిల్స్ మనకి పాత ఫేమస్ స్కిన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా గైస్. సో నేను కూడా ఈ జాకర్ బండిల్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను గైస్. సో మీలో వెయిట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి. సో నేను ఆ పాత ఫేమస్ స్కిన్స్ కోసం కూడా ట్రై చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు చూస్తే ఎవరు అసలు ఫేమస్ స్కిన్స్ అనే అనుకోరు గైస్. అండ్ అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్దాం గైస్. సో మీకైతే అలోక్ గురించి చెప్పాను కదా 83% ఆఫ్ అని. సో చూడండి గైస్, మనకి స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది కదా 83% ఆఫ్ అని. సో దాని గురించి అయితే చెప్తాను ఇప్పుడు. అలోక్ అయితే మనకి 99 డైమండ్స్కి అయితే రాబోతున్నాడు గైస్. సో ఈ ఆఫ్ కోసం అయితే నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే గివ్వేస్ పెడతానికి అయితే చాలా బాగుంటుంది. సో మీలో అలోక్ ఉన్న వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి, అలోక్ లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. 99 డైమండ్స్కి అలోక్ అంటే మామూలు విషయం కాదు గైస్. సో టుడే ఈ వీడియోలో అయితే మనకు వచ్చేసరికి ఒక మంచి టాపిక్ అయితే చెప్తాను చూడండి గైస్. సో ఈ టాపిక్ అయితే చాలా అంటే చాలా మెయిన్ గైస్. సో చూడండి, ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న బండిల్స్ ఉన్నాయి కదా, ఇవైతే మనకి అప్కమింగ్ అక్టోబర్ ఎలైట్ పాస్ బండిల్స్ అని నేను అనుకుంటున్నాను. సో 70% అయితే నేను అక్టోబర్ ఎలైట్ పాస్ అనుకుంటున్నాను, లేదంటే నవంబర్ కావచ్చు. సో నాకైతే అంత క్లారిటీగా తెలియదు గైస్. సో తెలిస్తే నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ బండిల్స్ అయితే ఇవే గైస్. సో 99% అయితే అక్టోబర్ ఎలైట్ పాస్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే సో లీక్స్లో అయితే ఇంత త్వరగా ఇచ్చాడంటే అది అక్టోబర్ ఎలైట్ పాసే కావచ్చు గైస్. సో నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా క్లారిటీ తెలుసుకొని చెప్తాను. నాకు పూర్తిగా తెలియదు కాబట్టి ఈ వీడియోలో అయితే ఈ టాపిక్ గురించి వదిలేస్తాను గైస్. నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా చెప్తాను తెలుసుకొని. టుడే ఈ వీడియో అయితే అంతే గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఛానల్లో గివేవే మాత్రం ఉంది గైస్. సో దాని గురించి అయితే మీ ఫ్రెండ్స్కి కంపల్సరీగా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. బాయ్ గైస్.